9th వన్ అన్న సొల్యూషన్. ఇప్పుడు వాడు ఏమంటాడు, a + b + c = 2s అంటున్నాడు. దెన్ ప్రూవ్ దట్ అంటున్నాడు. కాబట్టి చూద్దాం. గివెన్ a + b + c = 2s అన్న. దీని నుండి నెక్స్ట్ వాడి ప్రూవ్ చేయమని చూద్దాం. cos s - a plus cos s - b plus cos s - c plus cos s అన్న. cos s చూడండి, ఈ రెండింటిని ఒక టర్మ్ కింద తీసుకోండి, ఈ రెండింటిని ఒక టర్మ్ కింద తీసుకోండి. తీసుకుంటే దీని రెండింటిని ఒకటి, దీని రెండింటిని ఒకటి తీసుకుంటే cos c + cos d అప్లై చేస్తే ఏమైనా వస్తుంది మనకి? 2 cos c + d/2 s - a + s - b/2. తర్వాత cos c - d/2 అంటే cos s - a, c - d అంటే c, మైనస్ అంటే దీని మైనస్ తో మల్టిప్లై చేయండి, -s + b/2 ప్లస్ ఇది కూడా అంతే cos, చూడండి ఇది 2 sir. 2 cos sir. వెరీ గుడ్. 2 cos లక్ష్మీప్రియమ్మ కాదు గాయత్రి. 2 cos c + d/2 అంటే s - c + s/2. తర్వాత cos s - c - s/2. s క్యాన్సిల్ అయిపోతుందమ్మా. నెక్స్ట్ ఇక్కడ కూడా s క్యాన్సిల్ అయిపోతుందమ్మా. నెక్స్ట్ ఇక్కడ 2 cos ఇది ఏమవుతుంది? 2s - a - b అవుతుంది, /2 అవుతుంది. cos ఇక్కడ మైనస్ కామన్ తీయండి, -a - b/2 అవుతుంది. ప్లస్ 2 cos ఇక్కడ 2s - c/2 అవుతుంది. ఇది cos ఆఫ్ -c/2 అవుతుంది. ఏమే చూడండి, ఇక్కడ 2s లోంచి ఏని బీని తీసేస్తే ఇంకేముంటుందమ్మా? C sir. C sir. వెరీ గుడ్. 2 cos c/2 అని రాశాను. ఇదేమవుతుంది? cos ఆఫ్ -θ అంటే cos θ కాబట్టి cos a - b/2. ఇందులో మరి cos ఆఫ్ -θ అంటే cos θ కాబట్టి ఇక్కడ కూడా ఇది ఏమవుతుందంటే 2 cos ఇక్కడ చూడండి 2s లోంచి c తీసేస్తే a + b కదా వస్తుంది. Yes sir. a + b/2. cos ఆఫ్ -θ అంటే cos θ కదా, cos c/2. ఓకేనా? Yes sir. ఈ రెండిట్లో ఏం కామన్ తీస్తాం? 2 cos c/2 కామన్ తీయండి అమ్మా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది వస్తుంది, ఇది వస్తుంది కదా, దీన్ని మనం సపరేట్ చేద్దాం. cos ముందు ఇది రాద్దాం, a/2 + b/2 ప్లస్ cos a/2 - b/2. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, ఇది 2 cos c/2 ఇంటూ ఇది ఏమవుతుందమ్మా? ఇది ఏ ఫామ్ లో ఉంది? cos c + cos b. తప్పు, అలా వద్దు, అలా Cos a చేసే + cos a - b. cos a + b + cos a - b కదా కార్తిక్, అది అప్లై చేద్దామని నేను స్విచ్ చేశాను. లేదు అలా Yes, sir. అప్లై చేసింది అయితే cos c + cos d అయితే నేను ఎందుకు ఇలా స్ప్లిట్ చేస్తాను? నేను ఆ 2 సపరేట్ చేయను కదా. Yes sir, చూసుకోలేదు సార్. చూడండి, ఆ స్టెప్ కలిసి వస్తుందని మన ఆలోచన ఇదంతా. చూడండి, cos a + b + cos a - b అంటే ఏంటి? 2 cos a cos b, 2 cos a/2 cos b/2. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? 4 cos a/2 cos b/2 cos c/2. అంతే, అదే కదా వాడు ప్రూవ్ చేయమంది. అంతే, దీంతో ఈ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ ఈసారి హైపర్బోలిక్ ఫంక్షన్స్ అమ్మాయి. ఇక్కడ విషయం ఏంటంటే హైపర్బోలిక్ ఫంక్షన్ లో మనం హైపర్బోలిక్ ఫంక్షన్ అని అంటున్నాం కదా. ఫంక్షన్ అంటే ఏంటో మీకు ముందు తెలియాలి. ఆ ముందు అసలు ఫంక్షన్ అంటే ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. మామూలుగా సింపుల్ గా చెప్తాను, ఓవరాల్ గా చూడండి ఒకసారి. ఫంక్షన్ అంటే ముందు మొత్తం చాలా తతంగం చెప్పాలి. సెట్ అంటే ఏంటో చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి. ఒక పని చేయండి, ఇక్కడ ఫంక్షన్ అని చెప్పి టర్మ్ అలా గుర్తుపెట్టేసుకోండి. ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని చెప్పి వస్తుంది. ఆ చాప్టర్ కూడా అయిపోయిన తర్వాత మనం ఫంక్షన్స్ చాప్టరే చెప్పుకుంటాం. ఓకేనా? అప్పుడు నేను క్లారిటీగా చెప్పిన తర్వాత మళ్ళీ నేను వెనక్కి వస్తాను, వచ్చి మీకు అప్పుడు ఇది గుర్తు చేస్తాను. మీకు అర్థమవుతుంది? Yes sir. ఉపయోగించమమ్మా, ఒకసారి ఉపయోగిస్తాం అది ఫంక్షన్ అనేది. అక్కడ ఫంక్షన్ అనే టాపిక్ ఉంది మనకి, ఫస్ట్ చాప్టర్ ఫంక్షన్స్. కాబట్టి నేను ఆ చాప్టర్ చెప్పినప్పుడు క్లారిటీగా చెప్తాను మొత్తం అనేది చెప్పి మళ్ళీ అప్పుడు ఒకసారి తీసుకొచ్చి వెనక్కి గుర్తు చేస్తాను. అమ్మ ఫంక్షన్ అన్నాం కదమ్మా,
ఫంక్షన్ అంటే మీరు అక్కడ వాడు ఎలా తీసుకున్నాడు అని చెప్పి చెప్తాను అనమాట. ఓకేనా? Yes, sir. ఓకే సార్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేను మర్చిపోయినా మీరు గుర్తు చేయండి. పలానా ఫంక్షన్ మాట్లాడాం కదా సార్, అక్కడ ఏంటో చెప్తా అన్నారు కదా అంటే నేను చెప్తాను. ఓకే, సరే చూడండి సార్. ఇప్పుడు అసలు ఈ హైపర్బోలిక్ ఫంక్షన్ అనేది ఎలా వచ్చింది ఏంటనేది ఒకసారి చూద్దాం. జనరల్గా మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా, వై ఈక్వల్ టు ఏ సైన్ థీటా అని తీసుకున్నాం అనుకోండి. ఒకవేళ దీని గొడవ అయిపోయింది, ఈ చాప్టర్ ముగింపు అయిపోయింది. ఈసారి ఒక పని చేయండి, ఇది మీరు హైపర్బోలిక్ ఫంక్షన్స్ దీంట్లోంచి పాత వెయిటేజ్ని బట్టి చూస్తే 2 మార్కులు లెక్క ఒకటే వస్తుంది అంతే, ఇంకేం రావు. చూడండి, జనరల్గా మనం లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా, వై ఈక్వల్ టు ఏ సైన్ థీటా అని తీసుకుని థీటా బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకుంటే ఏమండి, ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా, వై ఈక్వల్ టు ఏ సైన్ థీటా, థీటా బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకుంటే మీకు 10th లో హైట్స్ అండ్ డిస్టెన్స్ అని చాప్టర్ ఉందా? ఎస్ సార్. ఇలాగా కాస్ థీటా సైన్ థీటా తీసుకోవడం ఎక్కడైనా చూసారా? ఎక్స్ ఈక్వల్ టు ఫిజిక్స్ లో వస్తుంది కదా మీకు, పిఎస్ లో నో సార్. వచ్చిందా? నో సార్. రాలేదా? సరే వదిలేండి. ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, వై ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా ఎక్కడ రాలేదమ్మా? నో సార్. ఓన్లండి, అంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ లో వస్తుందేమో. లేకపోతే ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, వై ఈక్వల్ టు ఆర్ సైన్ ఎక్కడ వస్తుంది మొత్తానికి ఇది. సరేలేండి, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా, వై ఈక్వల్ టు ఏ సైన్ థీటా అని చెప్పి తీసుకున్నారమ్మా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దీని నుండి మనం ఏమైనా ఫామ్ చేయొచ్చా? మనం ఆల్రెడీ ఇంతకు ముందు థీటాలను ఎలిమినేట్ చేసాం, గుర్తుందా? సమ్స్ ఉన్నాయి, ఎక్కడ చేసాం? ట్రిగ్నామెట్రీలోనే థీటాలను ఎలిమినేట్ చేసాం, గుర్తుందా మీకు? ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ వై ఎక్స్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 అని చేసాం, గుర్తుందా? ఎస్ సార్. ఇప్పుడు అలాగా ఎలిమినేట్ చేయొచ్చు అంటే దీన్ని ఏం చేస్తే ఎలిమినేట్ అవుతాయి థీటాలు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ చేయండి, ఏమవుతుంది? ఇది ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. వై స్క్వేర్ చేయండి, ఏమవుతుంది? ఇది ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఈ రెండు యాడ్ చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఏ స్క్వేర్ కామన్ తీయండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుందిగా, అంటే ఏ స్క్వేర్ ఇంటూ 1 దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇది ఏంటంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుంది, సర్కిల్ యొక్క ఈక్వేషన్ అన్నమాట. అర్థమవుతుందమ్మా? ఇది సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుంది, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ అన్నమాట. ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్, ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. దీని యొక్క సెంటర్ ఏమవుతుందంటే 0,0 అవుతుంది, రేడియస్ ఏమవుతుందంటే ఏ యూనిట్స్ అవుతుంది అన్నమాట. ఈ సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది, ఏమండి? ఈ సర్కిల్ రిప్రజెంట్ చేస్తుందన్నమాట. ఏది? ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా, వై ఈక్వల్ టు ఏ సైన్ థీటా అనేది పాయింట్ ఆన్ ది సర్కిల్ అన్నమాట. ఈ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ అన్నమాట. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? ఎస్ సార్. అలాగే మీరు ఇది తీసుకోండి, ఈసారి ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ థీటా ప్లస్ ఈ పవర్ మైనస్ థీటా బై 2, వై ఈక్వల్ టు ఇది కూడా ఈ బి ఇంటూ ఈ పవర్ థీటా మైనస్ ఈ పవర్ మైనస్ థీటా బై 2 అని తీసుకోండి. ఏమండి? ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ దీన్ని ఉపయోగించి మనం థీటా మళ్ళీ ఎలిమినేట్ చేయొచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. దీని నుండి ఎక్స్ బై ఏ ఈక్వల్ టు ఈ పవర్ థీటా ప్లస్ ఈ పవర్ మైనస్ థీటా అవుతుందమ్మా బై 2 అవుతుందా? Yes, sir. వై బై బి ఈక్వల్ టు ఈ పవర్ థీటా మైనస్ ఈ పవర్ మైనస్ థీటా బై 2 అవుతుందమ్మా. నెక్స్ట్ ఈసారి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ వై బై బి హోల్ స్క్వేర్ చేద్దాం. చూడండి, ఎక్స్ బై ఏ హోల్ స్క్వేర్ అంటే ఈ పవర్ థీటా ప్లస్ ఈ పవర్ మైనస్ థీటా బై 2 హోల్ స్క్వేర్ మైనస్ ఈ పవర్ థీటా మైనస్ ఈ పవర్ మైనస్ థీటా బై 2 హోల్ స్క్వేర్.
మీరు ఇక్కడ గమనిస్తే ఇది ఎల్సిఎం 4 అవుతుంది రెండిటికి, అవునా? లేదంటే చూడండి, ఈ పవర్ థీటా ప్లస్ ఈ పవర్ మైనస్ థీటా హోల్ స్క్వేర్ బై 4 మైనస్ ఈ పవర్ థీటా ప్లస్ మైనస్ ఈ పవర్ మైనస్ థీటా హోల్ స్క్వేర్ బై 4. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 4 అవుతుంది. ఈ పవర్ థీటా ప్లస్ ఈ పవర్ మైనస్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ ఈ పవర్ థీటా మైనస్ ఈ పవర్ మైనస్ థీటా హోల్ స్క్వేర్. ఇది ఏ ఫామ్ లో ఉంది? ఇది ఏ, ఇది బి అనుకోండి, ఏ బి అనుకోండి. అప్పుడు ఏ ఫామ్ లో ఉంది? అది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? చెప్పాను మీకు, ఫస్ట్ లో చెప్పాను ఫార్ములాస్ అన్ని. ఏమవుతుంది వాల్యూ? అది ఏమవుతున్నామే? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది? ఫస్ట్ లో రాశారు కదా నోట్స్ లో, గుర్తుందా? of a plus b. అమ్మా తేజస్వి, 4ab సార్. వెరీ గుడ్ అమ్మా. చేసావమ్మా నువ్వు సుప్రజాయ్? నాకు అర్థమైంది. చేసావా? లేదు సార్, ఇంతకు ముందు ఒకసారి చదివిందే సార్, వెంటనే గుర్తురాలేదు. అది మీరు చెప్పినప్పుడు సార్. అదే నిజమేనా? నిజమే సార్, నేను ఏం చేయలేదు సార్, నా దగ్గర పెన్ కూడా లేదు సార్ ఇప్పుడు. జాగ్రత్తగా ఆలోచించమ్మా, మరి స్పీడ్ గా చెప్పడానికి ప్రయత్నం చేయి. వెరీ గుడ్. ఓకే సార్. నీకు మరి మంచి నాలెడ్జ్ ఉంది, కానీ నీకు కొద్దిగా ఏంటంటే విషయం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేద్దామండి. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 4ab కాబట్టి 4 ఇంటూ ఏబి అంటే ఈ పవర్ థీటా ఇంటూ ఈ పవర్ మైనస్ థీటా అమ్మ బై 4 అమ్మ. 4 క్యాన్సిల్. బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ ఏం చేయాలి? యాడ్ చేయాలి సార్. థీటా మైనస్ థీటా, థీటా క్యాన్సిల్ అయిపోతే ఈ పవర్ 0. ఈ పవర్ 0 వాల్యూ ఎంత? 1 సార్. 1 అమ్మాయి. అర్థమైందే? ఎవరైనా సరే ముందు 0గానే ఉంటారు, తర్వాత ఏమవుతారు? నెంబర్ 1గా మారుతారు. అర్థమైందే? అది మాట. ఎప్పుడు 0 అని చెప్పి మనం ఎప్పుడు బాధపడక్కర్లే. ఎప్పుడైనా 0 కాస్త హీరోయే అవుతుంది. ఈ 0 కాస్త ఈ 0 ఉండడం వల్ల ఇది హీరో అయిపోయింది. 1 అంటే ఏంటి? ఫస్టే కదా, కాబట్టి 1. ఎనీథింగ్ పవర్ 0 1 ఎలా అవుతున్నాం ఎంతకని? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఏమా? సరే, అది ఎలా వస్తుందో మీరు కనుక్కొని చెప్పండి నాకు రేపు, ఏమండి? సరే, నెక్స్ట్ ఇప్పుడు ఇది చూస్తే మీకు 1 అని వచ్చింది కదా. మనం ఏం చేస్తే వచ్చింది 1? ఇక్కడ ఎక్స్ బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ వై బై బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. ఈ ఎక్స్ బై ఏ హోల్ స్క్వేర్ ఎలా రాయొచ్చాము మనం? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అని రాయొచ్చు, మైనస్ ఇదేమో వై స్క్వేర్ బై బి స్క్వేర్ అని చెప్పి రాయొచ్చాము. దట్ ఈక్వల్ టు 1. ఇది ఏ జామెట్రికల్ ఫిగర్ రిప్రజెంట్ చేస్తుందంటే ఎలిప్స్ ని రిప్రజెంట్ చేస్తుందమ్మా. సారీ, హైపర్బోలాని రిప్రజెంట్ చేస్తుంది. ఎలిప్స్ అయితే మధ్యలో ప్లస్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే కనుక ఈక్వల్ టు 1 అయితే దాన్ని ఏమో ఇది ఎలిప్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఎలిప్స్ ఈక్వేషన్ అన్నమాట, జనరల్ ఈక్వేషన్. ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే మధ్యలో మైనస్ ఉందంటే హైపర్బోలాని రిప్రజెంట్ చేస్తుందమ్మా. హైపర్బోలాని రిప్రజెంట్ చేస్తుందమ్మా. ఏమా అంటే ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పాయింట్ ఈ హైపర్బోలా మీద ఉన్నట్టే కదా, ఏమండి? ఏమా ఈ పాయింట్ ఈ హైపర్బోలా మీద ఉన్నట్టే కదా, అర్థమవుతుంది? ఏమా అదనమాట విషయం. ఇప్పుడు చూడండి, ఇది హైపర్బోలా కదా, హైపర్బోలా మీద ఉన్న పాయింట్ ఇది. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ సర్కిల్ కి ఇందాక సాటిస్ఫై చేసిన ఈక్వేషన్ ఏంటి? ఏ కాస్ థీటా ఏ సైన్ థీటా ఏగా. ఏ సైన్ థీటా. ఇప్పుడు ఇక్కడ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసిన పాయింట్ ఏంటి? ఏ పవర్ థీటా ప్లస్ ఏ పవర్ మైనస్ థీటా బై 2 ఈ బి ఇంటూ ఈ పవర్ థీటా మైనస్ ఈ పవర్ మైనస్ థీటా బై 2 అని చెప్పేసి ఏమన్నా ఇదో పాయింట్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్తామంటే ఇక్కడ ఏకి ఏ సరిపోయింది అంటే ఇక్కడ బి వచ్చింది అనుకోండి, పక్కన పెట్టండి. అంటే కాస్ థీటా ప్లేస్ లో ఈ పవర్ థీటా ప్లస్ ఈ పవర్ మైనస్ థీటా బై 2 వచ్చినట్టు, అలాగే సైన్ థీటా ప్లేస్ లో ఈ పవర్ థీటా మైనస్ ఈ పవర్ మైనస్ థీటా బై 2 వచ్చినట్టు తీసుకుంటాం.
అందువల్ల మనకి ఫార్ములా ఏమవుతుందంటే సైన్ థీటా అంటే ఏమో ఈ పవర్ మైనస్ థీటా మైనస్ ఈ పవర్ థీటా మైనస్ ఈ పవర్ మైనస్ థీటా బై 2. అలాగే కాస్ థీటా అంటేనేమో ఈ పవర్ థీటా ప్లస్ ఈ పవర్ మైనస్ ఈ పవర్ థీటా ప్లస్ ఈ పవర్ మైనస్ థీటా బై 2 అని చెప్పి వస్తుంది. అమ్మ అర్థమవుతుందా మీకు? ఆ సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్ అనేది ఎందుకు అలా వచ్చిందని తెలుస్తుందా మీకు? ఎస్ సార్. సార్ మరి హెచ్ఎక్స్ అని ఎందుకు రాశాను సార్ థీటా రాయకుండా? అంటే ఇక్కడ విషయం ఏంటంటే హైపర్బోలిక్ ఫంక్షన్ కదా ఇది. ఇది హైపర్బోలా మీద ఉండే పాయింట్స్ మూలన హెచ్ఎక్స్ అని రాస్తాం అన్నమాట. ఏమా? ఎస్ సార్. అదమ్మా. సరే, ఇప్పుడు ఇంకొక చిన్న విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఇంటర్మీడియట్ సెకండరీలోకి వచ్చిన తర్వాత ఉపయోగపడుతుంది ఇది విషయం. అదేంటంటే చిన్న కండిషన్, మనకి ఈ పవర్ ఎక్స్ అంటే ఫార్ములా ఉంటుంది. ఏంటంటే అది 1 + x / 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x² / 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x³ / 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది అన్నమాట. దీన్ని మనం ఫ్యాక్టోరియల్ అని చదువుతాం అన్నమాట. 2 ఫ్యాక్టోరియల్ అని చదువుతాం. ఏమంటే ఫ్యాక్టోరియల్ అంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఫ్యాక్టోరియల్ అని తీసుకున్నాను అనుకోండి. ఇది దేని ఫ్యాక్టోరియల్ అని తీసుకున్నామో 1 వరకు వస్తాం, ఒకటి తగ్గించుకుంటూ వస్తాం. 2కి ఒకటి తగ్గించండి 1, దీని వాల్యూ 2. అదే 3 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, 3 నుంచి మొదలు పెట్టండి. 3 × 2 × 3 1 × 2 అంటే 6 అవుతుంది. 4 ఫ్యాక్టోరియల్ అన్నాం అనుకోండి, 4 × 3 × 2 × 1. అలాగే 5 ఫ్యాక్టోరియల్ అన్నాం అనుకోండి, 5 × 4 × 3 × 2 × 1 అంటే 120 అవుతుంది. అలా వస్తుంది. అదే n ఫ్యాక్టోరియల్ అన్నాం అనుకోండి, n × n - 1 × and so on 4 × 3 × 2 × 1. ఎక్కడి నుంచి మొదలు పెట్టినా సరే నెంబర్ని 1 వరకు రీచ్ అవుతాం. ఆ 1 తర్వాత ఇంక మనం ఏం మోడిఫై చేయం, అక్కడ తర్వాత ఎక్స్టెండ్ చేయం. కారణం ఏంటంటే 1కి 1 తగ్గిస్తే ఎంత? 0 సార్. 0 జీరోలు అయిపోతాయి, మరి అన్ని జీరోలు అయిపోతాయిగా. ఎస్ సార్. అందువల్ల మనం ఎక్స్టెండ్ చేయం, అక్కడతో ఆపేస్తాం అన్నమాట. 1తో ఆపేస్తాం, ఏ వాల్యూ అయినా సరే. ఇంకొకటి నెగిటివ్ నెంబర్స్ కి ఫ్యాక్టర్లు అనేది అప్లై అవ్వదమ్మా. ఎందుకు నెగిటివ్ నెంబర్స్ కి ఫ్యాక్టర్లు అప్లై అవ్వదంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -2 ఫ్యాక్టర్లు అన్నాడు అనుకోండి, నేను ఏం చేయాలి? 2 ఫ్యాక్టర్లు అని రాగానే నేను ఏం చేయాలి? ఈ నెంబర్ నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావాలి. అవునా? ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తే -2 కూడా తగ్గించండి. -3 తెచ్చారు. -2 కూడా తగ్గిస్తే -1 కాదు బాబు, -3 -3. దీన్ని కూడా తగ్గించండి, -4. దీని -5. అలా ఎక్కడికి వెళ్తుంది? మీరు ఎక్కడికి వెళ్ళినా అది ఎండింగ్ ఉండదు. మీకు అర్థమవుతుంది? ప్రతి వాల్యూస్ రీచ్ అయిపోతాయి అన్నమాట ఈ నెగిటివ్ వాల్యూస్. కాబట్టి నెగిటివ్ వాల్యూస్ కి ఫ్యాక్టర్ వాల్యూ ఉండదు. అర్థమవుతుందమ్మా? అదమ్మ విషయం. సరే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి కండిషన్. e power x = 1 + x / 1 factor plus x² / 2 factor plus x³ / 3 factor plus and so on plus infinity అని చెప్పి వస్తుందమ్మా. ఏమా? నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఈ అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అన్నమాట. దీని వాల్యూ ఎలా ఉంటుందంటే, ఈ అంటే ఇర్రేషనల్ నెంబర్. వీటి ప్రూఫ్లు మనకు అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి సార్. ఈ అంటే ఇర్రేషనల్ నెంబర్. దీని వాల్యూ ఎలా ఉంటుందంటే 2కి 3కి మధ్యలో ఉంటుందమ్మా. 2 < e 3 అమ్మా. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో మన హైపర్బోలిక్ సైన్ ఫంక్షన్ అని, హైపర్బోలిక్ కాస్ ఫంక్షన్ అని, హైపర్బోలిక్ టాన్ ఫంక్షన్ అని, హైపర్బోలిక్ కాట్ ఫంక్షన్ అని, హైపర్బోలిక్ సీకెంట్ ఫంక్షన్ అని, హైపర్బోలిక్ కొసెకెంట్ ఫంక్షన్ అని చెప్పి ఇలా చెప్తాం అన్నమాట. ఫంక్షన్ అని చెప్పి ఇక్కడ హైపర్బోలిక్ సైన్ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తారంటే, ఒక్క సైన్ మాత్రమే నేను చెప్తాను, ఏది స్టేట్మెంట్ డెఫినేషన్ కింద, మిగిలినవి ఏవి చెప్పను నేను. ఇంకా అదే మ్యాటర్ వస్తుంది. సైన్ బదులు కాసు, కాసు బదులు టాన్, టాన్ బదులు కాట్, కాట్ బదులు సీకెంట్, సీకెంట్ బదులు కొసెకెంట్ వస్తుంది తప్ప. కాబట్టి ఒక్కదానికి చెప్తాను నేను డెఫినేషన్. మిగిలిన అన్ని కూడా ఫార్ములాస్ రాసుకోవడం, అవి చదువుకోవడం. ఏమంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ